హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ విశ్వంలోని అద్భుతాల గురించి ఈ పార్ట్ 2 లో తెలుసుకుందాం. జూపిటర్ ఇది సూర్యుడి నుండి 5వ గ్రహం. ఇది సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మిగిలిన సోలార్ సిస్టమ్ తో పాటు ఏర్పడింది. ఈ జూపిటర్ సోలార్ సిస్టమ్ లోనే అతిపెద్ద గ్రహం. ఇది భూమి కంటే 11 రెట్లు ఎక్కువగా వ్యాసం కలిగి ఉంటుంది. సూర్యుడు ఏర్పడిన తర్వాత మిగిలిన ధ్రువీయ రాశిలో ఎక్కువ భాగాన్ని జూపిటర్ తీసుకుంది. చివరికి సోలార్ సిస్టమ్ లోని అన్ని ఆబ్జెక్టులను అడాప్ట్ చేసుకుంది. వాస్తవానికి ఈ జూపిటర్ కంపోజిషన్ సూర్యుడి కంపోజిషన్ పోలి ఉంటుంది. ఎక్కువగా హైడ్రోజన్ మరియు హీలియం వాతావరణంలో డీప్ అట్మాస్ఫియర్ ప్రెషర్ టెంపరేచర్స్ పెరుగుతుంది. హైడ్రోజన్ మరియు గ్యాస్ లిక్విడ్ కుదించబడుతుంది. ఇది జూపిటర్ కి సోలార్ సిస్టమ్ లోనే అతిపెద్ద సముద్రాన్ని ఇస్తుంది. దీనివల్ల ఈ జూపిటర్ సోలార్ సిస్టమ్ లోనే అతిపెద్ద సముద్రాన్ని కలిగి ఉంది. ఇది నీటితో కాకుండా హైడ్రోజన్ తో తయారు చేయబడిన సముద్రం. ఈ సెంట్రల్ కోర్ కు సమీపంలో ఉన్న ప్రాంతాలు శాస్త్రవేత్తలు ప్రెషర్స్ చాలా ఎక్కువగా మారుతుందని నమ్ముతారు. ఎలక్ట్రాన్లు హైడ్రోజన్లు అణువుల నుండి బయటకు పిండుతాయి. దీనివల్ల అవి లిక్విడ్ లోహం వలె విద్యుత్ వాహకంగా మారుతాయి. జూపిటర్ యొక్క వేగవంతమైన ప్రమాణం ఈ ప్రాంతంలో విద్యుత్ ప్రవాహాలను నడిపిస్తుందని భావిస్తారు. లిక్విడ్ మెటల్ హైడ్రోజన్ రొటేషన్ డైనమో లాగా పనిచేస్తుంది. గ్రహం యొక్క శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. జూపిటర్ సెంట్రల్ కోర్ చాలా కాలంగా ఒక రహస్యంగానే ఉంది. జూపిటర్ అనేది హైడ్రోజన్ మరియు హీలియం గ్యాసెస్ హిమోజెనిటీ మిశ్రమం అని శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు. కానీ దీని చుట్టూ 4 బిలియన్ సంవత్సరాల క్రితం ఎంబ్రోనిక్ సోలార్ సిస్టమ్ యొక్క ఆ ప్రాంతాన్ని కక్షలో తిరుగుతున్న శిథిలాలు మరియు చిన్న వస్తువుల నుండి ఏర్పడిన భారీ ఎలిమెంట్స్ ఐస్ స్టోన్ అండ్ మెటల్ స్మాల్ సాలిడ్ కోర్ ఉందని శాస్త్రవేత్తలు సిద్ధాంతీకరించారు. ఈ జూపిటర్ కి నిజమైన ఉపరితలం లేదు, అంటే సాలిడ్ సర్ఫేస్ లేదు. ఈ గ్రహం ఎక్కువగా తిరుగుతున్న గ్యాసెస్ అండ్ లిక్విడ్ తో కూడి ఉంటుంది. దీని వాతావరణంలో 3 విభిన్న మేఘ పొరలు ఉన్నాయి. పై పొర అమ్మోనియం మంచు, మధ్య పొర అమ్మోనియం హైడ్రోజన్ సల్ఫైడ్ మరియు కింద పొర ఐస్ వాటర్ తో కూడి ఉంటాయి. ఈ సెంట్రల్ కోర్ కు సమీపంలో ఉన్న ప్రాంతాలు 10,000 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా వేడెక్కుతాయి. కొన్ని ప్రాంతాలలో ఇది చాలా వేడిగా ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో జూపిటర్ పై మానవులు జీవించడం సాధ్యం కాదు. శని గ్రహం ఇది సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం గురుత్వాకర్షణ శక్తి తిరుగుతున్న వాయువు మరియు ధూళిని లోపలికి లాగి ఈ వాయు దిగ్గజంగా మారినప్పుడు మిగిలిన సౌర వ్యవస్థ ఏర్పడిన సమయంలో శని ఆకారంలోకి వచ్చింది. సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం సౌర వ్యవస్థలో దాని ప్రస్తుత స్థితిలో స్థిరపడింది. ఇది సూర్యుడి నుండి 6వ గ్రహం. బృహస్పతి వలె శని ఎక్కువగా హైడ్రోజన్ మరియు హీలియంతో తయారు చేయబడింది. సూర్యుడిని తయారు చేసే 2 ప్రధాన భాగాలు ఇవే. ఈ శని గ్రహం మేఘాలతో కప్పబడి ఉంటుంది. అవి మందమైన చారలు, జెట్ ప్రవాహాలు మరియు తుఫానుల రూపంలో కనిపిస్తాయి. ఈ గ్రహం పసుపు, గోధుమ మరియు బూడిద రంగుల్లో అనేక విభిన్న షేడ్స్ లో ఉంటుంది. శని వాతావరణం దాని శక్తివంతమైన నిరంతర గాలులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వీచే గాలులు మన సోలార్ సిస్టమ్ లోనే అత్యంత వేగమైనవి. ఈ గాలులు గంటకు 1800 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. శని యొక్క నార్త్ పోల్ ఆసక్తికరమైన వాతావరణ లక్షణాన్ని కలిగి ఉంది. ఈ షడ్భుజి ఆకారం నమూనాను మొదట వాయేజర్ అంతరిక్ష నౌక నుండి చిత్రాలను గమనించారు. ఈ షడ్భుజి మధ్యలో గంటకు 322 కిలోమీటర్ల వేగంతో వీచే జెట్ ప్రవాహం తుఫాను ఉంటుంది. మన సోలార్ సిస్టమ్ లో మరెక్కడా ఇలాంటి వాతావరణ లక్షణం లేదు. శని గ్రహం ఒక వాయు దిగ్గజం, అంటే దానికి భూమి లాంటి ఉపరితలం లేదు. బదులుగా ఇది తిరుగుతున్న వాయువులతో తయారు చేయబడింది. ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం ఉంటాయి. శని గ్రహం యొక్క ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. -250 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. దీని సర్ఫేస్ జైంట్ గ్యాస్ కావడంతో శని గ్రహానికి నిజమైన ఉపరితలం లేదు. ఈ గ్రహం ఎక్కువగా వాయువులు మరియు ధ్రువాలతో లోతుగా తిరుగుతూ ఉంటుంది. మీరు శని గ్రహం వాతావరణంలోకి దిగుతున్నప్పుడు ఎక్కువ ప్రెషర్ కు గురవుతారు. ఈ శని గ్రహంపై దిగడానికి అంతరిక్ష నౌకకు ఎక్కడా ప్లేస్ ఉండదు. గ్రహం లోపల ఉన్న తీవ్ర ప్రెషర్స్ మరియు ఉష్ణోగ్రతలు గ్రహంలోకి ఎగరడానికి ప్రయత్నించే ఏదైనా అంతరిక్ష నౌకను నలిపేసి కరిగించి ఆవిరి చేస్తుంది. మరియు మన సోలార్ సిస్టమ్ లోనే నీటి కంటే తక్కువ డెన్సిటీ కలిగిన ఏకైక గ్రహం శని. శని యొక్క డెన్సిటీ నీటి కంటే తక్కువగా ఉండటం వలన అది నీటిపై తేలుతుంది. శని గ్రహం ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం గ్యాసెస్ తో కూడి ఉంటుంది. దీని వలన ఈ లక్షణం ఏర్పడింది. మరియు ఈ గ్రహం మిథేన్ వంటి విషపూరిత వాయువులను కలిగి ఉంటుంది. అందుకే ఇక్కడ వాతావరణం మానవులకు శ్వాస తీసుకోవడానికి అనుకూలం కాదు. యురేనస్ ఇది చాలా చల్లగా మరియు గాలులతో కూడిన ప్రపంచం. ఇది సూర్యుడి నుండి 7వ గ్రహం మరియు ఇది సౌర వ్యవస్థ గ్రహాలలో 3వ అతిపెద్ద వ్యాసం కలిగి ఉంది. ఇది చూడటానికి పక్కకు వంగి తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. దాని ఆర్బిట్ దాదాపు 90 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. ఈ ప్రత్యేకమైన వంపు కారణంగా ఇది బంతిలా పక్కకు వంగి తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. మరియు ఇది టెలిస్కోప్ సహాయంతో కనుగొనబడిన మొదటి గ్రహం. దీన్ని 1781లో ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ కనుగొన్నాడు. కానీ
కానీ అతను దీనిని మొదటగా తోకచుక్క లేదా నక్షత్రం అయ్యుండొచ్చని భావించాడు. 2 సంవత్సరాల తర్వాత ఖగోళ శాస్త్రవేత్త జోహాన్ ఎలెట్ బోడే పరిశీలించిన తర్వాత ఆ వస్తువును కొత్త గ్రహంగా విశ్వవ్యాప్తంగా అంగీకరించారు. ఈ గ్రహాన్ని వర్ణించే టెంపరేచర్స్, ప్రెజర్స్ జీవులు స్వీకరించలేనంత తీవ్రంగా ఉంటాయి. యురేనస్ భూమి కంటే 4 రెట్లు వెడల్పుగా ఉంటుంది. ఇది మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఒక అందమైన మంచుతో నిండిన వలయాకార ప్రపంచం. ఇది అన్ని గ్రహాలలోకెల్లా కోల్డెస్ట్ ప్లానెట్. ఇది ఇతర గ్రహాలన్నిటితో పోలిస్తే దాని వైపుకు వంగి ఉంటుంది. ఈ గ్రహానికి కూడా ఘన ఉపరితలం లేదు. ఇది ఎక్కువగా మంచుతో కూడి ఉంటుంది. మిథేన్, నీరు మరియు అమోనియా, ఆపై అది హైడ్రోజన్ మరియు హీలియం వాతావరణంలో కప్పబడి ఉంటుంది. ఈ యురేనస్ చాలా చల్లగా ఉంటుంది. దాని ఉష్ణోగ్రతలు -224 సెల్సియస్, -371 ఫారెన్హీట్ కి చేరుకునే అవకాశం ఉంది. మరియు ఇది విపరీతమైన టెంపరేచర్స్ తో వాతావరణం లేని మంచు గ్రహం. ఇది ప్రధానంగా తిరుగుతున్న ధ్రువాలతో కూడి ఉంటుంది. దీని వలన అది నిలబడటం అసాధ్యం. యురేనస్ పై వాతావరణ ప్రెజర్స్ భూమి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన అక్కడ శ్వాస తీసుకోవడం అసాధ్యం. మరియు ఈ గ్రహం సూర్యుడికి చాలా దూరంగా ఉంటుంది. ఫలితంగా అక్కడ వెచ్చదనం, సూర్యకాంతి లేకపోవడం జరుగుతుంది. అందువలన ఇక్కడ మానవులు జీవించడం అసాధ్యం. ఇక చివరిది నెప్ట్యూన్. ఇది చీకటిగా చల్లగా సూపర్ సోనిక్ గాలులతో కొట్టుకుపోయిన మంచు దిగ్గజం. ఈ నెప్ట్యూన్ సూర్యుడి నుండి మన భూమి కంటే 30 రెట్లు ఎక్కువ దూరంలో ఉంది. మన సౌర వ్యవస్థలో కంటికి కనిపించిన ఏకైక గ్రహం ఈ నెప్ట్యూన్. ఈ నెప్ట్యూన్ పై మధ్యాహ్నం మనకు మసక చీకటిలా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది సూర్యుడి నుండి చాలా దూరంలో ఉన్న గ్రహం. ఈ నెప్ట్యూన్ పై ఉండే సూర్యకాంతితో పోల్చుకుంటే మన భూమిపై ఈ నెప్ట్యూన్ కంటే 900 రెట్లు ప్రకాశవంతంగా ఉంటుంది. నెప్ట్యూన్ ఒక మనోహరమైన జైంట్ గ్యాస్ రహస్యంతో కప్పబడి ఉంది. నెప్ట్యూన్ యొక్క ప్రమాణ అక్షం సూర్యుని చుట్టూ దాని కక్ష యొక్క తలానికి సంబంధించి 28 డిగ్రీల వంపుతో ఉంటుంది. ఇది అంగారక గ్రహం భూమి యొక్క అక్ష సంబంధ వంపులకు సమానంగా ఉంటుంది. దీని అర్థం నెప్ట్యూన్ భూమిపై మనం అనుభవించే ఋతువులను పోలి ఉంటుంది. అయితే దాని సంవత్సరం చాలా పొడవుగా ఉన్నందున 4 ఋతువులలో ప్రతి ఒక్కటి 40 సంవత్సరాలకు పైగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మానవులకు నివాస యోగ్యం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.